ఓం నమః శివాయ. ఓం నమో శ్రీవిఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీలక్ష్మీనృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ శుద్ధ తదియ చవితి, ఇందువాసరే సోమవారం. ఈరోజు మొదలు అనగా సోమ మంగళ బుధవారాల్లో శ్రీ రాచకొండ సత్యనారాయణమూర్తి శ్రీమతి లక్ష్మీ దంపతులు నాకు బహూకరించిన శ్రీమద్భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణాన్ని ఈరోజు నుంచి మొదలుపెట్టుకొని పారాయణం చేసుకుందాం, ఆనందిద్దాం. శ్రీమద్భగవద్గీత. ఈ భగవద్గీత తాళపత్ర గ్రంథ రూపకల్పన గాజుల సత్యనారాయణ పెద్దబాల శిక్ష రచయిత గారు. మరి ఈరోజు నుంచి 3 రోజుల పాటు, అలాగే గురు శుక్ర శని 3 రోజుల పాటు శ్రీమద్భగవద్గీత గీత నేర్చుకుంటా నా రాత మార్చుకుంటా అనే శీర్షికన యడుమ రామరెడ్డి గారి గ్రంథం పారాయణం చేసుకుందాం 3 రోజులు. ఇప్పుడు గీతా మహత్యం. ధరోవాచ భగవాన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణీ ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. భూదేవి శ్రీ మహావిష్ణువుతో ఈ విధంగా అడిగింది: ఓ భగవానుడా, పరమేశ్వరా, ప్రభు, ప్రారబ్ధం అనుభవించడానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగును? 2వ శ్లోకం. విష్ణువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తః స సుఖీ లోకే కర్మణానోపలిప్యతే. విష్ణువు: ఓ భూదేవి, ప్రారబ్ధమును అనుభవించుచున్నను ఎవరు నిరంతరము గీతాభ్యాసనము చేయుచుందరో అట్టివాడు విముక్తుడై కర్మల చేత ఆరాధింపబడక ఈ ప్రపంచమున సుఖమున ఉండును. 3వ శ్లోకం. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ రసదర్శం న కుర్వంతి నళినీదల మంభసా. తామరాకును నీరంటనట్లు గీతాధ్యానం చేయువానిని మహాపాపములు ఎలాంటివైనా కూడా కొంచెమైనను అంటకుండును. 4వ శ్లోకం. గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎచట గీతా గ్రంథం ఉండునో, ఎచట గీతా పారాయణము జరుగుచుండునో ఆ ప్రదేశములలో ప్రయాగ మొదలగు సమస్త తీర్థములు ఉండును. 5వ శ్లోకం. సర్వే దేవాశ్చ ఋషయో యోగిన పన్నగాశ్చ యే గోపాల గోపికాపి నారదోద్ధవ పార్షదై.
సహయోజాయతే శీఘ్రం ఎత్ర గీతా ప్రవర్తతే. ఎచ్చట గీతాపారాయణము జరుగుచుండును అచ్చోటికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు, గోపికలు, పార్శ్వవర్తులకు నారద ఉద్ధవాదులు కూడా వచ్చి శీఘ్రముగా సహాయము అందించగలరు. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరలా రేపటి పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.